ప్రపంచంలోనే ఖ్యాతి గడించిన మేళ కోట్లాది మంది భక్తుల రాక పుణ్య స్నానాలు ఆచరిస్తే పుణ్య ఫలం లభిస్తుందని విశ్వాసం. ఇక మౌని అమావాస్య సందర్భంగా భారీ ఎత్తున భక్తులు పోటెత్తడంతో ప్రయాగ్రాజ్ లో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇందులో 40 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. వీరిలో 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం అందుతోంది. అమృత్ స్నానాల కోసం సంగం ఘాట్ కి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. రైల్వే స్టేషన్ బస్టాండ్ కి ఈ ఘాట్ దగ్గరగా ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులంతా కూడా ఈ ఘాట్ కి వస్తుంటారు. సంగం ఘాట్ లో పుణ్య స్నానం ఆచరిస్తే పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. జనాన్ని కట్టడి చేసేందుకు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను పోలీసులు తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో తొలగించారు. దీంతో ఒక్కసారిగా తోసుకొచ్చేశారు భక్తులు. ఆ సమయంలోనే తొక్కిసలాట జరిగింది. 40 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. వీరిలో 10 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. అయితే అధికారికంగా దీన్ని ఇంకా ధృవీకరించాల్సి ఉంది. ప్రపంచంలోనే ఖ్యాతి గడించిన మేళ, కోట్లాది మంది భక్తుల రాక, పుణ్యస్నానాలు ఆచరిస్తే పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. అది కాకుండా మౌని అమావాస్య రోజు ఇంకా పవిత్రమైన రోజు. ఈరోజు ఖచ్చితంగా పుణ్యస్నానం చేయాలని చాలామంది అనుకుంటారు. అందుకే భారీ ఎత్తున భక్తులు పోటెత్తారు. కానీ ఈ క్రమంలో ఒక దగ్గర సెక్టార్ 2లో బ్యారికేడ్ దగ్గర ప్రయాగరాజ్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇందులో 40 మందికి గాయాలయ్యాయి. 10 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. మనం పై బాక్స్లో చూస్తున్నాం. ఒక్కసారిగా అందరూ నిల్చున్నారు. అక్కడికక్కడే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోవడం చూస్తున్నాం. ఇది తొక్కిసలాటకి సంబంధించిన విజువల్ కాదు, బట్ అలా ఉంది రష్ అక్కడ. అమృత్ స్నానాల కోసం సంగం ఘాట్కి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. రైల్వే స్టేషన్ బస్టాండ్కి ఈ ఘాట్ దగ్గరగా ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి భక్తులందరూ ఈ ఘాట్కే వస్తుంటారు. ఎక్కువ దూరం వెళ్ళలేక దగ్గరే ఉంటుంది కదా, ఇక్కడే చేసి వెళ్దాం కదా అని చెప్పేసి చాలామంది అక్కడికి వస్తూ ఉంటారు. సంగం ఘాట్లో పుణ్యస్నానం ఆచరిస్తే పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అయితే పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఇటు జనాన్ని కట్టడి చేసేందుకు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను పోలీసులు తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో తొలగించారు. దీంతో జనం ఒక్కసారిగా తోసుకొని వచ్చారు. ఆ టైంలో తొక్కిసలాట జరిగింది. 40 మందికి పైగా గాయపడ్డారు. 10 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. అయితే అధికారికంగా ఇంకా అధికారులు ఏవీ ప్రకటించలేదు. మరి ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది ఎలాంటి స్థితిలో ఉన్నారు అనేది ఇక తెలియాల్సి ఉంది. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది.